అండి అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఆల్రెడీ మనం చాలా వీడియోల్లో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు, టీడీపీలో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు, వైసీపీలో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారని కొన్ని వీడియోలు అయితే మనం చేస్తున్నామండి. అవన్నీ కూడా మనకుండే రాజకీయ విశ్లేషణ, రాజకీయ అనుభవం, అలాగే గ్రౌండ్ లెవెల్లో ఉండే కొన్ని సర్వేలు, అలాగే కొన్ని రిపోర్ట్ల ఆధారంగా కొంతమంది ప్రముఖ వ్యక్తులు పరిచయం మేరకు, మనకు ఉన్నటువంటి కొద్దిపాటి పరిచయాల మేరకు, మనకు వచ్చినటువంటి ఏదైతే మనకు వచ్చిన ఫోన్ కాల్స్ కానీ, మనకు వచ్చిన డేటా కానీ, ఇవన్నీ సరిచూసుకుని అన్ని సమీకరణాలు చెక్ చేసుకుని గెలుస్తారా ఓడిపోతారా అని మనం చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ 11 మంది ఎవరైతే అనౌన్స్ చేశారో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, ఆ 11 మందిలో కూడా ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు, ఎవరి బలం ఎంత, ఎవరి వీక్నెస్లు ఏంటి అన్నీ చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ వీడియోలో 13 పార్లమెంట్ స్థానాలు అయితే కనుక అనౌన్స్ చేయడం జరిగింది. 13 పార్లమెంట్ స్థానాల అభ్యర్థుల్లో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు, ఎవరి బలాబలాలు ఏంటి అనేది ఒకసారి మనం విశ్లేషించుకుందామని నేను మీ ముందుకు రావడం జరిగింది. మర్చిపోవద్దు, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళైతే 100% ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనే వీడియోలు అయితే మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. కామెంట్ చేయండి, మీరు చేసే కామెంట్ నేను గౌరవిస్తానండి 100%. కాబట్టి షేర్ చేయండి. చూద్దాం 13 పార్లమెంట్ స్థానాల్లో గెలిచేది ఎవరైనా. శ్రీకాకుళం చూసుకుంటే కనుక కింజరపు రామ్మోహన్ రాయుడు గారు ఆల్రెడీ గెలిచేటువంటి వ్యక్తి. ఎలా అంటే వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారి గాలి విపరీతంగా వీస్తున్న టైంలో ఎవరి నుంచో పెట్టినా సరే గెలిచిన ఆ టైంలోనే కింజరపు రామ్మోహన్ రాయుడు గారు 100% నెగ్గారు. అలాంటి క్యాండిడేట్ కాబట్టి ఈసారి కూడా అంతే రకంగా నెగ్గుతాడు ఆయన అనేది కనుక సర్వేలు చెప్తున్నాయి, గ్రౌండ్ రిపోర్ట్లు చెప్తున్నాయి. అలాగే మన అభిప్రాయం కూడా శ్రీకాకుళం నుంచి కింజరపు రామ్మోహన్ నాయుడు గారు 100% నెగ్గుతారు. విశాఖపట్నం ఎం భరత్ కొంచెం కష్టమైన పరిస్థితి, ఎందుకంటే కనుక ఇక్కడి నుంచి చాలా కష్టపడాల్సి ఉంటుంది. అలాగే అమలాపురం గంటి హరీష్ గారు, ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం అమలాపురం గంటి హరీష్ గారు కూడా 50-50 ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే కనుక అక్కడి నుంచి అన్నీ అంటే పొత్తు కాబట్టి టీడీపీ, బీజేపీ, జనసేన ఇవన్నీ పొత్తులో ఏమన్నా కొంచెం ప్రోత్సహిస్తే కనుక అక్కడి నుంచి గెలుపు సాధ్యం, లేకపోతే చాలా కష్టం. అలాగే ఏలూరు పొట్టా మహేష్ యాదవ్ బీసీ నియోజకవర్గం చెందినటువంటి ఈయన పొట్టా మహేష్ యాదవ్ గెలుపు ఎంతో కొంత టీడీపీకి ఎడ్జున్నప్పటికీ, కాకపోతే కొంచెం అయితే కనుక హోరాహోరీ పోటీ అయితే ఇక్కడి నుంచి ఉంటుంది. గెలుపు అంత ఆషామషి అయితే కాదు, ఇక్కడి నుంచి చాలా కష్టపడాల్సిన అయితే అంశం అయితే కనుక ఉంది. విజయవాడ కేసినేని శివనాథ్ చిన్ని 100% గెలిచే విషయమే. ఎందుకంటే కనుక ప్రత్యర్థులు ఎవరైనప్పటికీ పట్టించుకోకుండా, తన మన పర భేదాలు లేకుండా, అన్నదమ్ములు అనే భేదాలు లేకుండా పోటీలో నిలబడి స్ట్రాంగ్ పోటీ ఇవ్వడానికి సిద్ధమయ్యాడు కాబట్టి కేసినేని శివనాథ్ చిన్ని గారు. అలాగే అక్కడ అన్ని వర్గాలు కూడా ఈయన సపోర్ట్ చేస్తున్నాయి. మెయిన్ అన్ని వర్గాలు, సామాజిక వర్గాలు, అలాగే అన్ని పార్టీలు సపోర్ట్ చేయడం వల్ల ఇక్కడి నుంచి నెగ్గడం ఈజీ అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది. అలాగే గుంటూరు చూసుకున్నట్లయితే కనుక పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఈయన కూడా గెలిచే టికెట్ ఇక్కడి నుంచి 100% గెలుస్తారని అనుకున్నారు. నరసరావుపేట చూస్తారు కదా, లావు శ్రీకృష్ణదేవరాయలు. నరసరావుపేట అనేదానికి ఆటోమేటిక్గా గుర్తుకొచ్చింది లావు శ్రీకృష్ణదేవరాయలు. ఎందుకంటే కనుక వైసీపీలో ఎంపీ చేసినటువంటి ఈయన అనూహ్యంగా వైసీపీ విధి విధానాలు నచ్చక ఎప్పుడైతే పార్టీ మారి టీడీపీలోకి రావగానే నరసరావుపేట నుంచి మళ్ళీ ఎంపీ అభ్యర్థిగా స్థానం కల్పించడంతో లావు శ్రీకృష్ణదేవరాయలు గారు అక్కడి నుంచి పోటీ చేయడానికి ప్రయత్నం చేశారు. అలాగే టికెట్ కోసం ఆశపడ్డారు, అలాగే టికెట్ లభించింది. ఇప్పుడు పోటీలో నిలబడ్డాడు ఆయన. కాబట్టి ఈయన పోటీ చాలా మట్టికి 100% ఎలా అంటే అక్కడి నుంచి కొన్ని వర్గాలు అయితే కనుక ఈయన సపోర్ట్ చేస్తున్నాయి. కొన్ని వర్గాలు అయితే కనుక టీడీపీలో కొంతమంది అయితే కనుక అదేంటి వైసీపీ నుంచి వచ్చిన వారికి ఇక్కడ ఎంపీ సీట్ ఇవ్వడం అంటే నచ్చని వాళ్ళు, వైసీపీ నుంచి వచ్చి ఇక్కడ ఎంపీ సీట్ ఇవ్వటువంటి ఇంకా లేదని కొంతమంది ఇష్టపడినటువంటి వాళ్ళు, అసంతృప్తితో ఉన్నవాళ్ళు కొంతమంది ఈయన సపోర్ట్ చేయట్లేదు. సపోర్ట్ చేస్తే కనుక 100% నెగ్గే సీటే అది. అలాగే బాపట్ల కృష్ణప్రసాద్ ఎస్సీ, ఇది కూడా కష్టమేనండి ఈ సీట్ కూడా. కాబట్టి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కృష్ణప్రసాద్ ఇక్కడి నుంచి కూడా గెలవడం కొంచెం కష్టమే నన్ను అడిగితే కనుక 100%. ఎందుకంటే కనుక ఇక్కడి నుంచి సరిగా గ్రూప్ రాజకీయాలు, గ్రూప్ తగాదాలు ఒక్కొక్కరు పడకపోతే అక్కడి నుంచి అయితే బాపట్ల నుంచి అయితే ఉంది. నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు 100% గెలుస్తారు. ఎందుకంటే కనుక ఈయన చాలామంది సపోర్ట్ చేస్తారు, అన్ని సామాజిక వర్గాలు అలాగే రాజకీయ పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గెలుపు ఖాయం అనేది కనుక చాలా సర్వేలు కూడా చెప్తున్నాయి. చిత్తూరు దగ్గుమల ప్రసాద్ గారు, ఈయన కూడా అంతే. గెలవడం చాలా కష్టమైన పని. ఇక్కడి నుంచి చిత్తూరు కూడా చాలా టఫ్లో ఉంది. క్వీన్ కంటెస్టెంట్ అయితే ఉంటుంది. నెగ్గడం అంత ఆషామాషి కాదు, సునాయాసంగా అయితే జరగదు. ఎందుకంటే చాలా కష్టపడాల్సి వస్తుంది.
మొత్తం అన్ని సమీకరణాలు అన్ని రాజకీయ పార్టీలు 3 పార్టీలు కలగలిపి ఏంటి నడిపిస్తే తప్ప అక్కడ గెలుపంత ఈజీ ఏం కాదు. హిందూపురం బీకే పార్థసారథి ఇక్కడి నుంచి ఈజీగానే గెలవచ్చు. హిందూపురం అనేది 100% గెలిచే సీటుగా అయితే కనుక సర్వేలని చెప్తున్నాయి. అయితే కొంచెం అక్కడ ఏంటంటే కనుక కొన్ని వర్గాలు అయితే కనుక కొన్ని మండలాలు ఆయన సపోర్ట్ చేయట్లేదు, కొన్ని మండలాలు వ్యతిరేకిస్తున్నాయి, 2-3 మండలాలు వ్యతిరేకిస్తున్నాయని ఒక టాక్ అయితే ఉంది. కాబట్టి ఆ 2-3 మండలాలు కూడా ఆయన సపోర్ట్ చేస్తే కనుక గెలవడం అనేది ఈజీ అవుతుంది. కర్నూలు నుంచి నాగరాజు గారు బీసీ నాయకులు కాబట్టి నాగరాజు గారు బీసీ సామాజిక వర్గం, నాగరాజు గారి గెలుపు కూడా కొంచెం కష్టమే అక్కడి నుంచి. కాబట్టి ఎంపీ సీట్లు నెంబర్ 1 సీట్లు అయితే కనుక సెలెక్ట్ చేశారని చాలామంది మాట్లాడుకున్నప్పటికీ ఎంత నెంబర్ 1 అయినా కానీ ఈసారి కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. ఎందుకంటే 100కి 100% గెలుపు అనేది నేను చెప్పడంలా. కాబట్టి 50% మాత్రం టైట్ ఫైట్ అయితే ఉంటుంది. కాబట్టి అది ఎలా అంటే పొత్తులో భాగంగా అందరూ సపోర్ట్ చేస్తే కనుక గెలుపు అనేది జరుగుతుంది. అలాగే నంద్యాల బైరెడ్డి గారు చూడవసరం లేదు, ఇక్కడి నుంచి కూడా గెలుపు అనేది అన్నిటి మీద ఆధారపడి ఉంది. ఎందుకంటే అపోజిషన్ ఏంటి నంద్యాల ప్రత్యర్థి కూడా బలమైన వాళ్ళు కాబట్టి చాలా ఆచితూచి అయితే కనుక ఎక్కడి నుంచి ఎలక్షన్లో నిలబడాల్సి ఉంటుంది. అందులో ఇంకోటి ఏంటంటే కానీ అన్ని వర్గాలు కలిసి రావాలి, వీళ్ళకి కూడా కలిసి రాకపోతే ఆటోమేటిక్గా గెలుపు అనేది కష్టమవుతుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న ఏదైతే విశాఖ, శ్రీకాకుళం, అమలాపురం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల, నెల్లూరు, చిత్తూరు, హిందూపురం, కర్నూలు, నంద్యాల ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మామూలుగా అయితే కాదు, చాలా కష్టమైతే కనుక ఉంటుంది. ఈసారి గెలుపు చాలా సునాయాసం అయితే కాదు. అందువల్ల ఈసారి ఏ సీట్ అయినా సరే 50-50 ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 100% చెప్పాను ఆల్రెడీ. చూస్తూనే మీరు అందరూ కూడా లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.